నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో పసి ముద్దుకు ఓ హద్దు, ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్తో జాగ్రత్త, ఆరోగ్యకర జీవనానికి 4 సూత్రాలు, క్యాన్సర్లను ముందుగానే పసిగట్టొచ్చా, ఇంకా హెల్త్ టిప్. పసిపిల్లల బుగ్గల్ని గిల్లడం, వారిని తరచూ ముద్దు పెట్టుకోవడం మనం సహజంగా చేసేదే. ఇక తినిపించేటప్పుడు వారి ఆహారాన్ని చల్లార్చేందుకు నోటుతో ఊదడము పరిపాటే. అయితే ఈ 2 పనులు పిల్లల ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటారు డాక్టర్లు. పసిపిల్లలకు తరచూ ముద్దులు పెట్టడం, తినిపించే ఆహారంపై నోటుతో ఊదడం వల్ల మన నోట్లోని లాలాజలం, అందులోని బ్యాక్టీరియాను పిల్లలకు సోకే ప్రమాదం ఉంటుందట. ఆసక్తికరమైన ఈ విషయం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలను ముద్దు పెట్టుకోవటం, తినిపించేటప్పుడు ఆహారంపై ఊదటం, ఇవన్నీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో చేసే అతి సాధారణ చర్యలు. కానీ ఇవే పిల్లల్లో దంతక్షయానికి, నోటి అనారోగ్యానికి కారణమవుతాయని చెబుతారు నిపుణులు. పిల్లల దంతాలు మృదువైన ఎనామిల్ను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా దాడికి త్వరగా గురవుతాయి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి స్ట్రెప్టోకాకస్ మ్యూటాన్స్ బ్యాక్టీరియా పిల్లలకు సంక్రమిస్తే అది వారి నోటిలో స్థిరపడి దంతక్షయానికి దారితీస్తుంది. సాధారణంగా పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు వేడి చల్లార్చడానికి నోటితో ఉఫ్ ఉఫ్ అని ఊది పెడుతూ ఉంటారు. అలా ఊదినప్పుడు లాలాజల బిందువులు ఆహారంపై పడే అవకాశం ఉంటుంది. అలా ఆహారంపై పడిన లాలాజల బిందువుల్లోని బ్యాక్టీరియా నేరుగా చిన్నారుల నోట్లోకి చేరిపోతుంది. పెద్దవారు తిన్న ప్లేట్లోనే పిల్లలకు పెట్టినా, తామొక ముద్ద తింటూ చిన్నారులకు మరో ముద్ద పెడుతున్నా, వారు తాగిన గ్లాస్తో నీళ్లు తాగించినా సూక్ష్మక్రిములు పిల్లలకు వ్యాప్తి చెందుతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. యాక్చువల్గా ఏంటంటే మనకి డెంటల్ డిజీజెస్ అంటే ఈ దంతాలకు చిగుళ్ళకు సంబంధించిన రోగాలు కానీ ఇవి హెరిడిటరీ కాదంటే వంశపారంపర్యంగా వచ్చే రోగాలు కావండి. ఇందులో ఏంటంటే కొన్ని కేసెస్లో స్పెసిఫిక్గా మేము అబ్జర్వ్ చేసింది వీళ్ళ దగ్గర ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పిల్లలకు ఎలా స్ప్రెడ్ అవుతుందని చూసినట్టయితే, పిల్లలు అంటే తల్లిదండ్రులు చిన్నపిల్లలు బాగా ముద్దాడుతూ ఉంటారు, దగ్గరకు వచ్చేసి బాగా ముద్దాడుతుంటారు. దీంతో ఏంటంటే ఈ బుగ్గ పైన తీసుకున్న దగ్గరికి లిప్స్ దగ్గర తీసుకున్నాను కూడా చిన్నపిల్లలు కాబట్టి వారి యొక్క సలైవా వీరి నోట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. రెండోది మోస్ట్ కామన్గా ఎస్పెషలీ మన ఇండియన్ పాపులేషన్లో చూస్తుంటాము, తల్లిదండ్రులు అంటే పెద్దలే కానీ తల్లే కానీ ఎవరు వాళ్ళకి తినిపించే ముందు వేడిగా ఉన్నదాన్ని చల్లార్చడానికి ఊదుతూ ఉంటారు, ఊదేసి తినిపిస్తూ ఉంటారు. ఆ ఊదినప్పుడు ఏంటంటే నోట్లో ఉన్న సలైవా బ్యాక్టీరియా కూడా వారు తినిపించే ఫుడ్లోకి ప్రవేశించి పిల్లలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏంటంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు తినిపించేటప్పుడు సేమ్ స్పూన్తో పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. 2 పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు కూడా అదే స్పూన్ కానీ ఫోక్స్ వాడటం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది 3 మెయిన్ కారణాలండి మనకి క్రాస్ ఇన్ఫెక్షన్. అంటే తల్లిదండ్రులు ఉండే కానీ వారికి దగ్గరికి ఉండేవాళ్ళు, వాళ్ళకి తినిపించే వాళ్ళు కానీ వాళ్ళతో ముద్దాడే వాళ్ళతోని వాళ్ళ నుండి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది పిల్లలకి. సో ఇది మనకేంటంటే క్రమంగా దంతాలకు పైన నల్లటి మచ్చలు అంటే పిప్పి పళ్ళు రావడానికి, క్యావిటీస్ రావడానికి స్ట్రెప్టోకాకస్ మ్యూటన్స్ అనే బ్యాక్టీరియా కామన్గా కనిపిస్తుంది. అలాగే మనకి చిగుళ్ళకు సంబంధించిన బ్యాక్టీరియాస్ కొన్ని ఉంటాయి. ఈ చిగుళ్ళకు సంబంధించిన బ్యాక్టీరియా ఏంటంటే చిగుర్లో మాత్రమే ఉండవు. ఇవేంటంటే చిగుర్ల నుండి మరి ఇతర అవయవాలకి వ్యాపించే అవకాశం కూడా ఉంటాయి. సో మనం ఏంటంటే చిగుర్ల జబ్బే కదా అని నిర్లక్ష్యం చేయలేము. ఈ చిగుర్లతో పాటు ఈ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే గుండె జబ్బు, మధుమేహానికి దారితీసే అవకాశం ఉంటుంది. సో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకోసమని మనము తల్లిదండ్రులే కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వారి నుండి పిల్లలకు ఇలాంటి రాకుండా కాపాడుకోవచ్చు. ముద్దుగా బొద్దుగా కనిపించే పసిపిల్లల బుగ్గలు గిల్లటం, తరచూ వారి బుగ్గలపై ముద్దు పెట్టడం చాలా సహజం. ఇంటికొచ్చే బంధుమిత్రులు కూడా పసిపిల్లల్ని చూడగానే ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తూ ఉంటారు. నిజానికి పసిపిల్లలకు ఇచ్చే ముద్దులకు ఓ హద్దు ఉందని చెబుతారు డాక్టర్లు.
తరచూ ముద్దు పెట్టడం వల్ల పిల్లలకు పెద్దల నుంచి లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల బొగ్గపై ముద్దు పెట్టినప్పుడు అక్కడ లాలాజలం తడి కొంత ఉండిపోతుంది. పిల్లలు తమకు తెలియకుండానే బొగ్గను తుడుచుకొని ఆ చేతిని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ లాలాజలం తడిలోని బ్యాక్టీరియా పిల్లల్లోకి చేరుతుంది. కొంతమంది పెద్దలు నోటి శుభ్రతను అంతగా పాటించరు. ఇలాంటప్పుడు పెద్దల లాలాజలం నుంచి పసిపిల్లలకు తేలికగా బ్యాక్టీరియా సోకుతుంటుంది. ఇది అంతిమంగా పిల్లలకు దంతక్షయం వంటి సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. పిల్లలకంటే పసిపిల్లలకి రావటం అంటే పుట్టుకతోనే కొంతమంది పిల్లలకి నోట్లో పళ్ళతో పుడతారు. దీని నేటల్ టీత్ అంటాం. అంటే పుట్టుకతోనే రావడమే పళ్ళు ఉంటాయి. సో చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే ఇలా పళ్ళు వచ్చేస్తాయి, దీంతో ఇబ్బందా ఏంటా అని కంగారు పడుతుంటారు. సాధారణంగా చాలామంది పిల్లల్లో ఏంటంటే ఈ పన్ను కొంతమంది పిల్లల్లో బాగా మొబైల్గా ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. దానికి రూట్ ఫార్మేషన్ అయి ఉండదు, అది కదులుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే కదిలే పన్నుని మేము నార్మల్గా ఏంటంటే పిల్లలు ఎక్కడన్నా మింగేస్తారు, లేదంటే శ్వాసలు మనకి యాస్పిరేట్ అయ్యే అవకాశం ఉంటుందని దాన్ని తీసేస్తూ ఉంటాం ఒకవేళ కదిలే పళ్ళు ఉంటే. రెండోది ఏంటంటే అర్లీగా వస్తాయి, అంటే వితిన్ 1 మంత్లో పళ్ళు వచ్చేస్తాయి. ముందు 2 పళ్ళు అలా వచ్చేస్తుంటాయి. అంటే పుట్టుకతో రావచ్చు, లేదంటే ఫస్ట్ 1 మంత్ లోపల 2 వీక్స్లో కూడా కొన్నిసార్లు పళ్ళు రావచ్చు. నియోనేటల్ టీత్ అంటాం, తొందరగా వచ్చేసే పళ్ళని. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ తల్లి ఫీడ్ చేసేటప్పుడు తనకి ఇబ్బంది కావచ్చు. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో దాన్ని కొద్దిగా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ నియోనేటల్ టీత్ లేదంటే కొత్తగా పిల్లల్లో వచ్చే పళ్ళతో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇవి సాధారణంగా మళ్ళీ పాల పళ్ళు ఎలా ఉంటాయో అలా ఉండిపోతాయి. సో దాంతో ఎలాంటివి ఉండవు. రెండోది ఏంటంటే దీని శుభ్రత ఎలా క్లీన్ చేసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా మేము ఏమంటామంటే బ్రష్ పేస్ట్ కాకుండా ఈ సమయంలో ఫస్ట్ 6 months to 1 year వరకు జస్ట్ నీళ్ళతో కొద్దిగా క్లీన్ చేస్తే ఆ పాల పళ్ళు అంటే ఈ నియోనేటల్ టీత్ వచ్చిన దాన్ని నీళ్ళతో తిన్నప్పుడల్లా లేదంటే పాలతో తీసుకున్న తర్వాత కూడా దాన్ని క్లీన్ చేసుకొని ఉన్నట్టయితే దానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సాధారణంగా మేబీ ఒక 6 months 6 నెలల తర్వాత స్లోగా ఫింగర్ బ్రష్తో కానీ మనం ఫింగర్ బ్రష్తో క్లీన్ చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలా మనం చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు. చిన్నతనంలో పిల్లలకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతుంటాయి. ఇందుకు పాల పీకను ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పిల్లలకు పాల సీసా నోటి దగ్గర పెట్టి వాళ్ళు తాగుతున్నారు కదా అని పెద్దలు తమ పనులు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు పాలను తాగటం ఆపేసినా సీసా నుంచి బయటకు వచ్చిన పాలు నోట్లో నిలిచిపోతాయి. ఇలాంటప్పుడు పిల్లల నోటిని శుభ్రం చేయకుండా వదిలేస్తే సూక్ష్మక్రిములు పెరుగుతాయి. సాధారణంగా చిన్నారుల్లో 6 నెలల వయసు వచ్చాక దంతాలు రావటం ప్రారంభమవుతుంది. 2.5 ఏళ్ల వయసుకు పూర్తి స్థాయిలో పాల దంతాలు వస్తాయి. వాటిపై నల్లటి మచ్చలు కనిపిస్తే మాత్రం వెంటనే దంత వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి. పాల పళ్ళు ఎలాగూ పోతాయి కదా అని కొందరు తల్లిదండ్రులు దంతాలపై మచ్చలున్నా పట్టించుకోరు. కానీ ఆ మచ్చలు ఇన్ఫెక్షన్గా మారి శాశ్వతంగా దుష్ప్రభావం చూపుతాయని చెబుతారు డాక్టర్లు. చిన్నపిల్లల్లో తల్లిదండ్రులు తెలియకుండా ఏంటంటే పడుకోవడానికి పాల పీకను పాలు అలా నోటికి అందిస్తూ ఉంటారు. సో దీంతో ఏంటంటే చిన్నపిల్లలకి పంటిపైన అన్ని కేరీస్, ర్యాంపెంట్ కేరీస్ అని కనిపిస్తుంది. అంటే పిల్లలు పడుకునేటప్పుడు నోట్లో పాల పీక ఉన్నట్టయితే ఆ పాలు అలాగే నిలువుగా నోట్లో ఉండి దాంట్లో ఉన్న చక్కెర పదార్థాలు మన పళ్ళని తినేస్తాయి. అలాంటప్పుడు చాలా చిన్న ఏజ్లో ఆల్మోస్ట్ 2 to 3 years ఏజ్ పళ్ళు వచ్చే సమయంలోనే పళ్ళపైన అన్ని నల్లటి మచ్చలు, ర్యాంపెంట్ కేరీస్ అంటాం, అన్ని పళ్ళపైన మచ్చలు, నల్లటి మచ్చలు, పిప్పలు కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని ర్యాంపెంట్ కేరీస్ అంటాం. సో అందుకోసమని ఎప్పుడే కానీ పడుకునేటప్పుడు అలా పడుకునే శిశువుకి నోట్లో పాల పీకనివ్వకూడదు. ఆ టైంలో కావాలంటే తినేసిన తర్వాత జస్ట్ నీళ్ళు తాగిన తర్వాత నోటిని క్లీన్ చేసేస్తే జస్ట్ కాటన్తో క్లీన్ చేసినా సరిపోతుంది. దీనివల్ల ఈ ర్యాంపెంట్ కేరీస్ అనేది ఎక్కువగా చూస్తుంది. అంటే రావటమే పంటిపైన నల్లటి మచ్చలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో వీటికి మళ్ళీ మనం ఫిల్లింగ్స్ చేయడం కానీ ఏ స్టేజ్లో ఉంది చూసి గుర్తించి దానికి చికిత్స చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు ఎప్పుడే కానీ పిల్లలకి బ్రష్ చేయడానికి ఎలా వాళ్ళు బ్రష్ చేస్తారు పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళకి రోల్ మోడల్ లాగా ఉండాలి. సో తినే ఆహారమే కానీ
తినే పద్ధతులు కానీ వారి యొక్క హ్యాబిట్స్ని వారు కరెక్ట్గా చూసినట్టయితే పిల్లలు కూడా వాళ్ళని కరెక్ట్గా ఫాలో అవుతారు. పసిపిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిదండ్రులు కూడా తమ ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉండాలి. ముఖ్యంగా తమ నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే పెద్దల నుంచి పిల్లలకు బ్యాక్టీరియా సోకే ముప్పు తగ్గుతుంది. ఇక చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు లేదా పానీయాలను పిల్లలకు పట్టించడాన్ని తగ్గించాలి. పిల్లలకు తమంతట తామే దంతాలను శుభ్రం చేసుకునే వయసు వచ్చాక రోజుకు 2 సార్లు పళ్లను శుభ్రం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. చెంచాలు, గరిటెలు, టూత్ బ్రష్లను ఎవరికి వారే ప్రత్యేకంగా ఉంచుకోవాలి. 6 నెలలకు ఒకసారి దంత వైద్యునితో చెకప్ చేయించటం అన్ని విధాలా మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. కంటికి కనిపించని శత్రువుతో పోరాడటం కష్టమే. ఇక్కడ మన కంటికి కనిపించని ఆ శత్రువే మైక్రోప్లాస్టిక్. తినే తిండిలో, తాగే నీటిలో చేరిపోయి అక్కడి నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరిపోతున్నాయి. కాయగూరలు తరగడానికి వాడే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు కూడా ఇందుకు ఒక కారణమని అంటున్నారు చైనాలోని నానింగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. పరిశోధనలో భాగంగా వేర్వేరు రకాల ప్లాస్టిక్ బోర్డులను తీసుకుని వాటిపైన తరిగిన కాయగూరలతో చేసిన వంటకాల్ని పరిశీలించినప్పుడు అన్ని బోర్డులు కాస్త అటూ ఇటూగా తరిగిన ప్రతిసారి 300 మైక్రోప్లాస్టిక్ కణాలను వంటల్లోకి చేరవేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే ఏడాదికి సుమారుగా ఒక్కో బోర్డు నుంచి 50 గ్రాముల వరకు మైక్రోప్లాస్టిక్ మన పొట్టలోకి చేరుతుందట. ఇక పాత బోర్డులు అయితే మరీ ఎక్కువగా ఈ కణాలను చేరవేస్తున్నాయట. ఇలా పొట్టలోకి వెళ్లిన ప్లాస్టిక్ కణాలు రక్తంలోకి చేరి గుండె జబ్బులకు కారణం అవడమే కాకుండా పేగుల్లోని బ్యాక్టీరియా బ్యారియర్ను కూడా దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ గట్ బ్యాక్టీరియాలో ఉండే ఒక వ్యవస్థ మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను మాత్రమే తీసుకుని వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ వ్యవస్థ పాడైతే ప్రాణాంతక వ్యాధులు దాడి చేస్తాయని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను వాడకపోవడం మేలని, తప్పనిసరి వాడిన పాత బోర్డులను మార్చడం, వాటిని వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా జీవించడానికి ఏం చేయాలన్న దానిపై మనలో చాలా మందికి చాలా సందేహాలే మనసులో మెదులుతుంటాయి. నిజానికి పెద్దగా ఏం చేయక్కర్లేదు. 4 అంటే 4 సూత్రాల్ని నిత్యం అమల్లో పెడుతుంటే చాలంటారు డాక్టర్లు. నడక, నీళ్లు, ఆహారం, వ్యాయామం, ఈ 4 విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఎలా జీవించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకర జీవనానికి సంబంధించి చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి అని ఆలోచిస్తుంటారు. దీనికి పరిష్కారంగా ఓ సరళమైన ఆచరణాత్మక విధానాన్ని పేర్కొంటున్నారు నిపుణులు. నడక, ఆహారం, నీళ్లు, వ్యాయామం, ఈ 4 అంశాలను ఆధారంగా చేసుకొని తయారు చేసిన హెల్త్ ఫార్ములాతో తన పేషెంట్లలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఈ 4 ఆరోగ్య సూత్రాలను పరిశీలిస్తే నడక అనేది సరైన విధానంలో చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఏ వయసులోనైనా దీన్ని ప్రారంభించవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా మెడికల్ చెకప్ చేయించుకుంటే మేలు. తొలుత సౌకర్యవంతమైన వేగంతో నడక మొదలుపెట్టాలి. తోడుగా ఎవరైనా ఉంటే వారితో మాట్లాడుతూ అడుగులు వేయాలి. క్రమంగా వేగాన్ని పెంచాలి. తోటి వ్యక్తితో సరిగ్గా మాట్లాడరానంత వరకు వేగంగా నడవాలి. ఆ తర్వాత నెమ్మదించాలి. కాసేపటికి మళ్లీ వేగంగా అడుగులు వేయాలి. ఇలా 5-6 సార్లు చేయడం ద్వారా గుండె పనితీరు, రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాల దృఢత్వానికి బరువులు ఎత్తడం అవసరం. ఇలా 10 నుంచి 12 సార్లు చేయాలి. బరువును క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఎక్కువసేపు కుర్చీకి అతుక్కుపోవడం కూడా హానికరమే. గంటకు మించి కూర్చోకూడదు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి నడవాలి. ఎప్పటికప్పుడు సరిపడా నీటిని తాగుతుండాలి. భోజనంలో గోధుమలు, అన్నాన్ని 40 నుంచి 45% తగ్గించాలి. సలాడ్లు, పప్పులు, పెరుగు, పనీర్పై దృష్టి సాధించాలి. రోజువారీ ఆహారంలో ఇవి 40% పైగా ఉండేటట్లు చూసుకోవాలి. భోజనానికి ముందు అవిసె, నువ్వులు, వేరుశెనగలు, బాదం వంటివి తినాలి. చికెన్, చేపలను వారానికి 2 సార్లకే పరిమితం చేయాలి. శుద్ధి చేసిన చక్కెర, బ్రెడ్, బిస్కెట్లు, నూనెలో వేయించిన పదార్థాల వంటి వాటికి దూరంగా ఉంటే మేలు. ఇక ప్రతి ఒక్కరూ రోజు కనీసం 30 నిమిషాలు ఆరోగ్యానికి కేటాయించాలి.
ఏడాదికి 2 సార్లు రక్త పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ అనే పేరు వినగానే మనలో చాలా మందికి గుండెలో దడ మొదలవుతుంది. పెదవులు తడబడతాయి. స్వరంలోనూ కొట్టొచ్చినట్టు తేడా కనపడుతుంది. క్యాన్సర్ అంటే ప్రాణాంతకం అన్న నమ్మకమే ఇందుకు కారణం. అయితే క్యాన్సర్ అది ఏదైనా ఉన్నట్టుండి ఊడిపడదు. క్యాన్సర్ మనలో పాగా వేసే క్రమంలో ఎన్నో అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. ప్రాణాంతక క్యాన్సర్లను ఆదిలోనే పసిగట్టే ముందస్తు పరీక్షల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్లు ఎందుకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి? సాధారణంగా క్యాన్సర్స్ లక్షణాలు బయటపడేసరికి 3వ స్టేజ్లోనో 4వ స్టేజ్లోనో ఉంటాయి. సో పేషెంట్స్ మా దగ్గరికి పలానా ప్రాబ్లం ఉంది అని మన దగ్గరికి వచ్చేసరికి స్టేజ్ ముదిరిపోయి ఉంటుంది. సో లేటుగా క్యాన్సర్స్ని గుర్తించడం వల్ల క్యాన్సరు ప్రమాదకరంగా మారింది. సో ట్రీట్మెంట్ చేయటం కూడా చాలా కష్టతరము, ఎక్కువ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే చిన్న ట్రీట్మెంట్ ఏదో అంటే సర్జరీ ఒకటో, రేడియేషన్ ఒకటో, లేదంటే కొన్ని క్యాన్సర్స్కి ఓన్లీ కీమోథెరపీ ఒకటో సరిపోతుంది. స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అన్ని రకాల ట్రీట్మెంట్ అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలానే వాటి సక్సెస్ రేటు అంటే ట్రీట్మెంట్ చేయటం వల్ల క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకొని మళ్ళీ తిరిగి రాకుండా అవకాశం కూడా తగ్గుతూ ఉంటుంది. క్యాన్సర్లను ముందుగానే గుర్తించే వీలుందా? క్యాన్సర్స్ని ఎర్లీగా గుర్తించే అవకాశం ఉందండి. దాన్నే స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే నార్మల్ పేషెంట్స్ అంటే ఎటువంటి లక్షణాలు లేని నార్మల్ ఇండివిజువల్స్లో ఒక సొసైటీలో ఒక పీపుల్కి కొన్ని టెస్టులు చేసి ఆ టెస్టుల ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అని ఎర్లీగా గుర్తించి, లేదా ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే క్యాన్సర్గా మారకముందే వాటిని గుర్తించి వాటికి ట్రీట్మెంట్ అందిస్తే చాలా ఎర్లీగా అంటే స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ అంటారు. అంటే ఏదర్ ఫస్ట్ స్టేజ్లోనో సెకండ్ స్టేజ్లోనో క్యాన్సర్స్ని గుర్తించడం జరుగుతుంది. దానివల్ల అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లను ఎలా గుర్తించాలి? మన దేశంలో మహిళలకి ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండి. సో రొమ్ము క్యాన్సర్కి చాలా మంచి స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి. సో 40 సంవత్సరాలు దాటిన ఆడవారందరూ కూడా రొమ్ము క్యాన్సర్కి సంబంధించి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. 40 to 60 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మ్యామోగ్రామ్ 2 రొమ్ముల్ని ఎక్స్రే పద్ధతి ద్వారా స్క్రీను ప్లస్ దానికి తోడు అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేసి మ్యామోగ్రామ్ అంటారు దీన్ని ఆ మ్యామోగ్రామ్ పద్ధతి ద్వారా రొమ్ములో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అలానే రెండవ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ సోకటం వల్ల ఎక్కువగా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో 20 సంవత్సరాలు దాటిన ఆడవారందరూ కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్యాప్స్మియర్ అనే టెస్ట్, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేసి ఆ ప్యాప్స్మియర్లో ఏమన్నా కణాల మార్పులు ఉన్నాయేమో చెక్ చేసుకొని క్యాన్సర్ లక్షణాలు రాకముందే గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ 2 క్యాన్సర్స్తో పాటు పేగు క్యాన్సర్ 50 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఒకసారి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకోవటము, లేదా మోషన్లో బ్లడ్ లాస్ ఏమన్నా ఉందా, ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ అంటారు, మోషన్లో బ్లడ్ లాస్ ఏమన్నా ఉందా అని చెక్ చేసుకునే టెస్ట్ చేయించుకోవచ్చు. అలానే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఒకవేళ ఉంటే ఎక్కువగా సిగరెట్ తాగే ఆడవారు కూడా 40 సంవత్సరాల పైన సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా సిటీ స్కాన్ ఒకటి చేయించుకుంటే లంగ్ క్యాన్సర్ రాకుండా గుర్తించే అవకాశం ఉంటుంది. పురుషుల్లో కనిపించే క్యాన్సర్లను ముందుగానే గుర్తించే పరీక్షలేవి? మగవారిలో కూడా పేగు క్యాన్సర్కి సంబంధించి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా కొలనోస్కోపీ ప్లస్ ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ ఏదో ఒకటి చేయించుకొని ఒకసారి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవచ్చు. కొలనోస్కోపీ 5 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ ఫాలోఅప్లో చేయించుకుంటూ ఉండాలి. అలానే ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ ఇయర్లీ అంటే ప్రతి సంవత్సరము మోషన్లో రక్త కణాలు ఏమైనా పోతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరము క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. పేగు క్యాన్సరే కాకుండా మగవాళ్ళలో ప్రాస్టేట్ సమస్య చాలా ముఖ్యం. ఈ ప్రాస్టేట్ సంబంధించి
ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్, చిన్న బ్లడ్ టెస్ట్. అది కంపల్సరీ వన్స్ ఇన్ అన్ ఇయర్ ఆర్ 2, అంటే వన్ ఇయర్ కానీ 2 years కానీ 50 years దాటిన ప్రతి మగవారు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటా ఉండాలి. ఏమన్నా టెస్ట్లో తేడాలు ఉంటే దానికి సంబంధించి ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ స్కాన్స్ చేసి ప్రాస్టేట్ గ్రంథిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అది క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అని గుర్తించి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా ఎర్లీగా జబ్బును జయించవచ్చు. పిల్లలకు సంబంధించిన క్యాన్సర్ల విషయంలో పరీక్షలు ఏమైనా ఉన్నాయా? పిల్లలకి సాధారణంగా స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా క్యాన్సర్ని గుర్తించే అవకాశం చాలా తక్కువ. పెద్దవాళ్ళతో పోల్చుకుంటే పిల్లలకు వచ్చే క్యాన్సర్స్ కొంచెం అరుదుగా ఉంటాయి. అలానే ఆ వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్స్ లాగా రావచ్చు, లేదా న్యూరోబ్లాస్టోమా అని, రెటినోబ్లాస్టోమా అని, లేదా కిడ్నీ క్యాన్సర్, నెఫ్రోబ్లాస్టోమా అని, ఇలాంటి క్యాన్సర్స్ లక్షణాలను బట్టే ఉంటాయి. వాటికి స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉండదు. అలానే ఏమన్నా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఆ పిల్లగాడి వంశంలో ఏమన్నా క్యాన్సర్స్ 2-3 తరాలు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ క్యాన్సర్స్కి సంబంధించిన జెనెటిక్స్ అసెస్మెంట్ చేయించుకొని వాళ్ళకి హై రిస్క్లో ఉన్నట్టయితే స్క్రీనింగ్స్ చేస్తారు ఆ పలానా క్యాన్సర్స్కి సంబంధించి. జనరల్గా స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా పిల్లల్లో చెక్ చేసే క్యాన్సర్స్ అయితే ఉండవు. ముందస్తు క్యాన్సర్ పరీక్షలపై ఎలాంటి అవగాహన అవసరం? క్యాన్సర్ స్క్రీనింగ్స్ అనేవి ఇప్పుడు ఒక ఆప్షన్ కాదండి, అదొక మ్యాండేటరీ. ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు క్యాన్సర్ బారిన పడే వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము నెంబర్ పెరుగుతూ ఉంది. అలాంటప్పుడు మనం దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే ఈ క్యాన్సర్ని ఈజీగా జయించవచ్చు. సో స్క్రీనింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఆడవాళ్ళలో 21 years, 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవారు కూడా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సిందే. దాన్ని ప్యాప్స్మియర్ టెస్ట్ అంటారు. ప్యాప్స్మియర్ టెస్ట్ చేయటం వల్ల 99% ఎర్లీగా డిటెక్ట్ చేసి క్యాన్సర్ని జయించే అవకాశం ఉంటుంది. అలానే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవారు కూడా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. ఇదే కాకుండా పేగు క్యాన్సర్ 50 సంవత్సరాలు దాటిన వారు పేగు క్యాన్సర్కి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. మగవాళ్ళలో అయితే పేగు క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ కారణం క్యాన్సర్కి సిగరెట్ స్మోకింగ్ ఇవాళ రేపు. సో ఎనీ హిస్టరీ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్, అంటే సిగరెట్ తాగే అలవాటు ఉండి పొగాకు గుట్కాలు ఇవి తినే అలవాటు ఉన్న వాళ్ళు కూడా గొంతు క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ మాత్రం మినిమం 40 pack years ఆఫ్ సిగరెట్స్ అంటారు. అంటే ఒక 30-40 ఏళ్ళు సిగరెట్ తాగిన అలవాటు ఉన్న వాళ్ళు 45 years to 50 years నుంచి లో డోస్ సిటీ స్కాన్ అంటారు. ఒక రెగ్యులర్ సిటీ స్కాన్తో పోల్చుకుంటే దీనికి రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. సో ఈ లో డోస్ సిటీ స్కాన్ చేయించుకొని ఊపిరితిత్తుల్లో ఏమన్నా గడ్డలు కానీ ఊపిరితిత్తుల్లో ఏమైనా కణితులు స్టార్ట్ అవుతున్నాయని చెక్ చేయించుకోవాలి. అలానే స్మోకింగ్ సిసేషన్, పూర్తిగా సిగరెట్లు ఆపేయటము, ఆల్కహాల్ బంద్ చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటే క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్లను ముందుగానే పసిగట్టేందుకు ఇవాళ మెమోగ్రామ్, పిఎస్ఏ వంటి చాలా రకాల స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకుంటే చాలు. క్యాన్సర్లను ముందుగానే పసిగట్టొచ్చు, వాటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో కొవ్వు నిల్వల్ని తగ్గించుకునేందుకు భోజనానికి ముందు సూపుల్ని తాగటాన్ని అలవాటు చేసుకోండి. దీంతో మితాహారం తీసుకోవడం అలవాటవుతుంది. ఆహారంలో పోషకాలు తగ్గడంతో ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది, శరీర బరువు కూడా అదుపులోకి వస్తుంది.